మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తుకూరు మండల అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొని రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ కేక్ కటింగ్ చేసి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన యొక్క సేవలు ఈ జిల్లాకి, ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన సేవలు ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తూ మా అందరికీ, ప్రజలందరికీ ఆయన సేవల్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాదు ఎక్స్-జెడ్పీటీసీ ముత్తుకూరు. నా పేరు ఆల్ఫా శ్రీనివాసులు, పంటపాలెం గ్రామ సర్పంచ్ని, సర్వేపల్లి నియోజకవర్గం. ఈరోజు మా ప్రియతమ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి 61వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 500 మంది యువకులు రక్తం ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చినారు. అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పేదలకి అన్ని విధాలు ఉపయోగపడుతూ, పేదలకి ఏ సమస్య ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఎంతో పార్టీ కోసం కృషి చేసినాడు. ఆయన సేవలకి గుర్తుగా రాబో సంవత్సరం మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, పెద్దలు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి 500 మంది పైగా రక్తదానం ఇవ్వడానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఎందుకంటే మా గౌరవనీయులైనటువంటి మా ప్రీతమ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకి అసలు అంతుపట్టడం లేదు. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారు అడుగు బయటికి పెడితే కనీసం దగ్గరికి వెళ్ళి శాలువ వేయడానికి కూడా మేము శాలువ వేయడానికి కూడా పోలేకపోతున్నాం. ఆ విధంగా ఈరోజు స్పందన ఉంది. ఎందుకంటే అట్లా ఉందంటే పరిస్థితి ఏంటంటే ఈరోజు అధికార పార్టీ ఏ విధంగా దరిద్రంగా తయారైపోయిందో ఈరోజు అందరికీ తెలిసిపోతూ ఉంది. మా పోయేటువంటి ఈ 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఎలక్షన్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలబోయేటువంటి మా నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత మొట్టమొదటిగా అత్యధిక మెజారిటీతో గెలవబోయే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే గౌరవనీయులు ప్రీతం నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి మేమందరమీ ఎప్పుడు వెళ్ళవేళలో తోడుంటాం, ఆయనకి అండగా ఉంటాం, ఆయనకి ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ మీడియా శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి, హ్యాపీ బర్త్డే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి, హ్యాపీ బర్త్డే కాకాణి గోవర్ధన్ గారికి. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్.